నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట 2వ సంకీర్తన 8వ చరణం. జనములను నీకు స్వాస్థ్యముగాను సొత్తుగాను ఇచ్చదను. ఇది మెస్సియస్ సంబంధమైన రాజకీర్తన. ఇందులో భూమి రాజులు దేవునికి మరియు ఆయన అభిషక్తుడైన మెస్సియకు ఎదురు తిరుగుతున్నారని చూపిస్తుంది. 2వ అధ్యాయం 1-3 వచనాలు దేవుడు వారి తిరుగుబాటును చూసి నవ్వుతాడు. 4-6 వచనాలు తన కుమారుని సియోనులో రాజుగా నియమిస్తాడు. 7వ వచనంలో దేవుడు తన కుమారునితో నీవు నా కుమారుడువు అని ప్రకటిస్తాడు. 8వ వచనంలో కుమారుడు అడిగితే దేవుడు అన్ని జనములను ఆయనకు స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం ప్రధానంగా యేసుక్రీస్తునకు సంబంధించినది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలలో మనుష్య కుమారునికి శాశ్వత రాజ్యాధికారం ఇవ్వబడింది అని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాలలో పరలోకమందును భూమి మీదను సమస్తమైన ప్రతి అధికారము యేసుక్రీస్తుకు ఇవ్వబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి సమస్తమును కుమారుని చేతికి అప్పగించాడు. పై వచనం యేసుక్రీస్తు విశ్వవ్యాప్త రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉంది. అన్ని జనములు చివరకు ఆయన అధికారాన్ని అంగీకరిస్తాయి. అనగా యేసుక్రీస్తే సమస్త జనములకు రాజు అని తెలియజేస్తూ ఉంది. దేవుడు తన చిత్తానికి అనుగుణమైనటువంటి ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. మన కుటుంబం, స్నేహితులు, సమాజం వరకు సువార్త ప్రకటించే బాధ్యతను గుర్తించి క్రీస్తు ప్రేమను తీసుకుని వెళ్ళాలి. యేసు ప్రభువుని రాజు అని మన జీవితంలో అంగీకరించి ఆయనకు లోబడి క్రీస్తు రాజ్య విస్తరణలో భాగస్వాములై జీవించాలి. ఆమేన్.